ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. లాజరు ఎవరింటి ముందు పడి ఉన్నాడు? అందరూ చెప్పండి. నేను ముగిస్తున్నా కానీ ఇంకెక్కువసేపు చెప్పను, అయిపోయింది. బైబిల్ కూడా మూసేస్తున్నా. ఇంకా ఎక్కువ మ్యాటర్ చెప్పానంటే మొత్తం పోతాయి. ఎందుకని? ఎవరింటి వాకిటి పడి ఉన్నాడు? ఆ దరిద్రుడు అనుకున్నాడు. దరిద్రుడు వాడు, ధనవంతుడు దరిద్రుడు లెక్కలో. దరిద్రుడు వాడండి. ఆ ఇంటి ముందు పడున్న లాజరు దేవుడు వాడికి ఇచ్చిన చివరి అవకాశం అని ఆ దరిద్రుడికి తెలియదు. ఆడి తిండేందో, ఆడి ఊగుడేందో, వాడి ఆడుడేందో, వాడింట్లో ఫంక్షన్లేందో, వాడి హడావుడేందో, వాడి సందడేందో, వాడి గోలేందో. ఆ రోడ్డు పక్కన ఎండలో ముష్టోళ్ళు ఉన్నారు. రోడ్డు పక్కన వచ్చే దారుల్లో వాళ్ళని అసలు చూస్తారా మీరు? మీ దగ్గర ఉన్నది తొడమ పళ్ళం అంత చేతులు వేసి వస్తారా మీరు? ఉందా అలవాటు అసలు మీకు? పదండి టైం అవుతుందని చెప్పి ఇటు చూసుకుంటూ వస్తారా? మీకు తెలుసా, నేను అది కూడా గమనిస్తుంటా. ఒక్కోసారి నేను అటు నుంచి వస్తుంటా, జనాలు వస్తూ ఉంటారు లోపలికి. ఆ ముష్టోళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటా, ఎవరన్నా కనికరించి అంత రూపాయి వేస్తారేమో వాళ్ళకని చూస్తుంటా. నేను ఏడుండి చూస్తున్నానో కూడా తెలియదు మీకు. నేనే అట్ట కనిపెడుతుంటే ఆయన ఎంత కనిపెడతాడో చూడండి. ఇక ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి లాజర్ని చూశాడు దరిద్రుడు. ఆడితో నాకెందుకు అని ఆడి ఫంక్షన్లు ఏందో, ఆడి సంబరాలు ఏందో, ఆడి బిర్యానీలు తింటం ఏందో, ఆడి పండగలు చేసుకోవటం ఏందో, కానీ అంత రొట్టె ముక్క పెట్టిన పాపాను బలాడు దరిద్రుడుగా ఎవడాడు మరి? దరిద్రుడుగా ఎవడండాడు? వాడు అనుకున్నాడు ముష్టోడు నా ఇంటి వాకిట పడున్నాడని. కానీ ఆడికి తెలియదు, నన్ను నరకం నుంచి, పాతాళం నుంచి తప్పించడానికి దేవుడిచ్చిన చివరి అవకాశం అతడేనన్న సంగతి దరిద్రుడికి తెలియదు. నిజంగా అండి, ఒక్క రొట్టె ముక్క కానీ వాడికి వేసినట్టయితే ఈ దరిద్రుడు, ఈ ధనవంతుడు వాడు పాతాళానికి పోయేవాడు కాదు. కానీ ఆ దరిద్రుడు ఆ పని చేయలే. కావాలంటే మీరు చదవండి, లూకాసు వార్త 16 అదే ఇంటికి పోయి చదవండి. ఆ ఇంటి నుండి, వాకిటి నుండి పడే రొట్టె ముక్కతో ఆకలి తీర్చుకొనగోరేను అని ఉంది, కానీ తిని ఆకలి తీర్చుకోనేను అని లేదు. కాయలు కానీ తినుబండలుగా మురగబెట్టుకుంటారు, కానీ కొంతమంది సద్దిపెట్టెల్లో పెట్టి ఏంది గడ్డలు కట్టిందాకా, ఐసు గడ్డలు కట్టిందాకా. సద్దిపెట్టెలు అంటే తెలుసా? ఒక ఆయన పెట్టాడులే పేరు ఫ్రిడ్జ్కి. దేవునికి స్తోత్రం. ఏంది అన్ని గడ్డలు కట్టిందాకా దాచిపెట్టుకుంటారు, కానీ అరే వాళ్ళకి పాపం లేదురా, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు అనుకోరండి. కొంతమంది హృదయాలు ఏం పాషాణాలో నాకు అర్థమై సాగదు. ఐసు గడ్డలు కట్టుకుంటాయి, బూజులు పడతాయి, బాగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి జాలి ఇళ్ళకి పారే బుద్ధి కాక ఇదిగో ఇట్రా, ఇది తీసుకో, 3 రోజులు మురగబెట్టా కానీ తీసుకో, తిని జాగ్రత్త. ఎప్పుడన్నా పిలిచినప్పుడు వచ్చి కసువుడు. ఓరి త్యాగమో, ఓ అమ్మ ఏమి జాలే తల్లి నీకు అమ్మా, 3 రోజులు మురగబెట్టిచ్చావు మా తల్లివి, నీకే తినాతిగా వాళ్ళకి ఇచ్చావు, మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుంటారు వాళ్ళు. పక్క పోయి తిట్టుకుంటారు, పనికి మళ్ళీ పాపిషిదని. కుళ్ళిపోయింది, మురిగిపోయింది ఇచ్చింది, కానీ ఓడవాలి. నువ్వు ఇచ్చిందాన్ని మెచ్చరో బాయ్. మురిగిపోయినా కాదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు తిను, నీ కడుపు పట్టినట్టు తిను, మిగిలిదా నలుగురికి పంచు. ఇంట్లో కూడా చూస్తూ ఉంటా, ఎవరెవరో మీలాంటి వాళ్ళు తెచ్చిస్తుంటారుగా, ఆడ పెడుతుంటారుగా, ఇస్తరికి వెళ్ళి చూస్తూ ఉంటా, దాచిపెట్టు మురగబెట్టని ఎమ్మటి పంపించింది. చూశాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏందది? ఎందుకండి? ఆకలిందో తిను, లేకపోతే తినగల వాళ్ళు నలుగురికి పెట్టు, పండగ చేసుకుంటారు. వాళ్ళు తెచ్చుకొని తినలేరు, నువ్వు పెట్టు, కాయ పెట్టు, మంచి కాయ ఇవ్వు, సంతోషపడతారు. ఒక రొట్టి ఇస్తే పోయేది కదా. దరిద్రుడు సత్య అడిగిపోయాడు ఉంది.
నేరుగా దిగిపోయాడు పాతాళానికి. లాజరు ఆడికి పోయాడు, నేరుగా అబ్రాహామును అనుకొని కొనిపోబడ్డాడు. నేను అనుకున్నావురా దరిద్రుడా, నువ్వురా ఒరిజినల్ దరిద్రుడివి. ఆడు ముష్టోడు అనుకున్నావురా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం రా బాబు. మన మైండ్ అలా ఉండాలి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. హెల్ప్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరికింది నాకు, ఇతరులకు హెల్ప్ చేసి అంత సాయం చేసి ఎవరికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది, ఎవరికి ప్రేమ చూపే ఛాన్స్ వచ్చింది. నిజంగా నేను చెబుతున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను దేవుని కృపను బట్టి ప్రేమ చూపుట, అవకాశం వచ్చిన చోటల్లా నేను ప్రేమ చూపుట ద్వారా చాలామంది ఆత్మల్ని సంపాదించుకున్నాను. ప్రేమగా పలకరించుట, ప్రేమగా మాట్లాడుట, ప్రేమగా పరామర్శించుట, కలిగిన దానిలో హెల్ప్ చేయటం, విసుక్కోకుండా ఆత్మల్ని గెలుచుకున్న చాలా ఆత్మలు. వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఆపదలో ఉన్నవాడికి కలిగిన దానిలోంచి అంత సాయం చేసి, ఎట్లుంది నీ పరిస్థితిని ప్రేమగా పలకరించు, నవ్వుతో మాట్లాడు, ధైర్యం చెప్పు, సంతోషపడతారు, బతికిపోతారు. నేను అవకాశాలు ఎత్తుక్కుంటానండి, ముగిస్తున్నా ఇక. దేవుడు ఏ వ్యక్తిని పంపించి సాయం చేయమని నాకు ఏ ఛాన్స్ ఇస్తున్నాడో వెతుక్కుంటా, ఆ ఛాన్సులన్నీ వినియోగించుకోవడానికి ఎప్పుడు తపన పడతా. నీకు మైండ్ సరిగ్గా ఉంటే నేను చెప్పిన మాట అర్థమైంది నీకు. ఎవరికి ఏ సాయం చేసే ఛాన్స్ వచ్చినా హెల్ప్ చేయటం, ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం, దేవుని ప్రేమ చూపించటం, దేవుని సత్యాన్ని వాళ్ళకి అందించటం, ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా వాళ్ళని రక్షించటం. ఇట్లాంటి కనికరం కలిగినటువంటి భక్తిని సాధన చేయాలి. ఆ కనికరంతో, ఆ ప్రేమతో, ఆ దైవిక స్పర్శతో నిండిపోవాలి. అలాంటి మనస్సు మనందరికీ నా తండ్రి దయచేయునుగాక. ఆమేన్. ఆ భాగ్యాన్ని చూపించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో అతనికి హెల్ప్ చేయి. మంచి సమరయుడి పని అది. అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి అతని పని. ఎట్టుందో తెలుసా? అబ్బాయి నా డ్యూటీయే ఇది అన్నట్టు చేశాడు. నా డ్యూటీయే ఇది. ఎక్కడ ఎవరు పడిపోయి ఉన్నారు, ఎక్కడ ఎవరు గాయాలతో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవటమే నా డ్యూటీ అన్నట్టు చేశాడు. లేకపోతే ఎవరికేం పని అండి? గాయాలు కట్టడం ఏంది, నూనె ద్రాక్షరసం పోయటం ఏంది, ఆడికి ఏదో దొంగలు దెబ్బలు కొట్టిపోతే ఎన్ని ఇతను కట్లు కట్టడం ఏంది, ఇతను తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇంటి వాడిని చేర్చడం ఏంటి, అతని పక్షంగా ఇతని డబ్బును కట్టడం ఏంటి? వాళ్ళు వీళ్ళు పక్క రక్త సంబంధికులైనట్టు చేస్తున్నాడు, కానీ వానికి వీనికి సంబంధమే లేదు. దీన్ని బట్టి చేశాడు కనికరం, ప్రేమ, జాలి. యేసుప్రభు ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దశంభాగాలు ఇస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అన్నాడు. మనం వాటిని విడవకూడదు. వాటిని విడిచిపెడితే ప్రేమ లేని భక్తి. చెప్పండి, ప్రేమ లేని భక్తి వ్యర్థమైన భక్తి. ప్రేమ లేకుండా చేసే ఆరాధన, చెప్పు నెక్స్ట్ మీరే చెప్పండి. వ్యర్థమైన, కనికరం లేకుండా చేసే ఆరాధన, జస్ట్ పెదవులతో ఆచరించే ఆరాధన, హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలుచుకోకుండా దేవుని చిత్తానికి దూరం చేసుకున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే భక్తి వ్యర్థమైంది. 41 రోజా, లైఫ్ లాంగా? అది లేండిగా.